హలో అందరికీ. మేము షిరిడి వెళ్ళాం కదండి. దానికి మేము షిరిడిలో మేము ఎక్కడైతే స్టే చేసాము అనేది ఆ హోటల్ గురించిన వివరాలు అన్నీ నేను యూట్యూబ్లో పెద్ద వీడియో అయితే చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశానండి. నేను అది టైటిల్ కింద అయితే ఇస్తాను, క్లిక్ చేసి ఒకసారి చూడండి. చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మహారాష్ట్ర అంతా హిందీ కదండి. మన హిందీ రాని వాళ్ళకి కొంచెం అక్కడికి వెళ్ళి స్టే చేయాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. వీళ్ళు వచ్చేసి మనకి విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ ఈ రిసార్ట్ అయితే కట్టారన్నమాట. ఇక్కడ ఫుడ్డు అంతా కూడా మన ఆంధ్రాయే సంబంధించే ఉంటుందండి, మన తెలుగు సంబంధించే ఉంటుంది. ఇక్కడ మాట్లాడడం కూడా అందరూ తెలుగే మాట్లాడతారండి. మనకి ఇబ్బంది అనేది ఏది ఉండదు. దీని గురించిన వివరాలు అనేవి నేనైతే పెద్ద వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే టైటిల్ కింద కూడా నేను మెన్షన్ చేస్తాను. మీరు వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. వీడియో అయితే అస్సలు మిస్ చేయొద్దు. షిరిడి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మంచి యూస్ఫుల్ వీడియో అన్నమాట. అలాగే ఇక్కడ నుంచి మన షిరిడి టెంపుల్కి కూడా నడిచి వెళ్ళిపోవచ్చండి. వెహికల్ అయితే అవసరం లేదు, నడిచి అయితే వెళ్ళిపోవచ్చు. ఇదైతే మేము వచ్చేసేటప్పుడు అయితే తీసిన వీడియో అన్నమాట. షిరిడి ట్రిప్ అంతా అయిపోయిన తర్వాత వచ్చినప్పుడు తీసిన వీడియో. ఇదిగోండి, ఇదేనండి మేము ఉండే హోటల్ పేరు వచ్చేసి శ్రీ సాయి ఆరాధన క్షేత్రం అండి. మరి దీని గురించి వివరాలు మీరు చూడాలనుకుంటే పెద్ద వీడియోలోకి వెళ్ళిపోండి. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది మన వీడియోస్ చూస్తున్నారండి. ప్లీజ్ అండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు చాలా యూజ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీరు షేర్ చేసుకోండి, అలాగే సేవ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.